సాంకేతిక యుగంలో మహిళలు అభివృద్ధి చెందినప్పటికీ వారి రక్షణ అనేది ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇలాంటి తరుణంలో ప్రతి మహిళకు ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని పెంచే గొప్ప ధైర్యశాలి నేటి ఆదర్శ ముస్లిం మహిళ ఉమ్మే అమ్మారా రజియల్లాహు తాలా అన్హా వారి జీవిత సంక్షిప్త చరిత్ర మీకోసం. హజరత్ ఉమ్మే అమ్మారా లేక నుసైబా బిన్తే కాబ్ రజియల్లాహు తాలా అన్హా మదీనా నగరంలో జన్మించారు. ఆమె వివాహం జైద్ బిన్ ఆసిమ్తో, తర్వాత ఆయన మరణానంతరం గాజియా ఇబ్నే అమ్ర్ రజియల్లాహు తాలా అన్హుతో జరిగింది. స్త్రీలను ఆటబొమ్మగా చేసి అమ్మే కాలంలో ఇస్లాం మహిళలకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాలను ప్రసాదించినప్పుడు ఒక మహిళగా ఉమ్మే అమ్మారా రజియల్లాహు తాలా అన్హా ఆమెలోని ధైర్యాన్ని, శక్తిని చాటి పూర్తి ప్రపంచానికి ఆదర్శంగా ఎలా నిలిచారో తెలుసుకుందాం రండి. ఉహద్ యుద్ధ సమయంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటను జవదాటి విల్లుయోధులు తమ స్థానాలు వదిలి వెళ్లడం చేత క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో అమ్మారా రజియల్లాహు తాలా అన్హా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో వెన్నంటే ఉండి తన సొంత కరవాలంతో శత్రువులను ఎదుర్కొంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు రక్షణ కవచంగా నిలిచారు. ఆ యుద్ధ సమయంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఎడమవైపుకు తిరిగితే ఆయనకు పోరాడుతున్న అమ్మారా రజియల్లాహు తాలా అన్హా కనిపించేవారు. అలాగే ఆయన కుడివైపుకు తిరిగితే అటు కూడా 45 సంవత్సరాల వయస్సులో ఉన్న అమ్మారా రజియల్లాహు తాలా అన్హా పోరాడుతూ కనిపించేవారు. ఆ యుద్ధ సమయంలో శత్రువులతో వీరోచితంగా పోరాడటం వలన ఆమె ఒక భుజానికి లోతైన గాయం కూడా అయింది. ఆ గాయం నయం అవ్వడానికి సంవత్సరం కాలం పట్టింది. శరీరంపై 11 చోట్ల గాయాలతో పాటు మరో యుద్ధంలో తన చెయ్యిని కోల్పోయారు. అదే యుద్ధ సమయంలో ఆమె కుమారుడు హజరత్ అబ్దుల్లా గాయపడినప్పుడు వెంటనే తన కొడుకు గాయానికి కట్టువేసి, కుమారా, నీ చివరి శ్వాస వరకు పోరాడు అని ఉద్బోధించారు. ప్రవక్త ఆమె త్యాగాన్ని చూసి, ఓ ఉమ్మే అమ్మారా, నీకున్న శక్తి ఎవరికీ లేదు అని అన్నారు. ఇలా హనైన్, యమామా, హుదైబియా అనేక పోరాటాలలో అమ్మారా రజియల్లాహు తాలా అన్హా పాల్గొన్నారు. మహిళలు చాలా బలహీనులు అనే దురభిప్రాయానికి ఈమె జీవితం ఒక ఉదాహరణ.